ఒక తండ్రి తపస్సు, ఒక తల్లి సాధ్విత్వం బిడ్డల్ని ఎంత కాపాడుతుందో దయచేసి తల్లిదండ్రులందరూ ఆలోచించండి. మీరు జపం చేయండి, మీరు తపం చేయండి, ఆ తపస్సు మీ బిడ్డల్ని కాపాడుతుంది, ఖచ్చితంగా కాపాడుతుంది, అనుమానం ఎలా. రోజు ఉదయం అరగంట, సాయంత్రం అరగంట కూర్చొని జపం చేయండి, తపం చేయండి. మా వల్ల కాదు అనకండి, నామస్మరణ ఇంతకంటే ఉందమ్మా. నమ శివాయ, నమ శివాయ, నమో నారాయణాయ, శ్రీమాత్రే నమక. ఏదో ఒక నామాన్ని ఇంట్లో ఓ మూల కూర్చొని ఒక అరగంట సేపు అనలేమా? ఆ అరగంట ఫోన్ కట్టేయలేమా? 6 నెలలు అని చూడండి, మీ బిడ్డలందరూ మీరు కోరినట్టుగా సుఖ సంపదలతో హాయిగా ఉంటారమ్మా. అన్ని రకాల ఇంట్లో ప్రవృత్తులన్నీ మారతాయి, కంగారు పడక్కల. పిల్లలు పొరపాటు దారిలో ఉన్న మన దారికి వచ్చేస్తారు. అమ్మవారు ఊరుకోదు, మనం ఊరుకున్నా. వాడు నన్ను జపం చేస్తున్నాడు, వాడికి అప్రతిష్ట కలిగితే నేను ఎందుకు ఊరుకుంటా అని ఆవిడ రంగంలోకి దిగుతుంది. ఆవిడ అంత దయామయ్య. మీరు చదువుతున్న సహస్రంలో భక్తి ప్రియ, భక్తి గమ్య, భక్తి వశ్య, భయాపక. దేనికి నామాలన్నీ వ్యాస మహర్షి రాసింది పని లేక, నిజంగా పోతే.